సంపూర్ణ కార్తీక మహాపురాణము 12వ రోజు పారాయణము చతుర్వింశాధ్యాయము. అత్రి మహాముని చెబుతున్నాడు. అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలేగాని ద్వాదశి దాటిన తరువాత పారణం పనికి రాదు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలేగాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి, మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి అతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాదినుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చేవరకు ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులుకోలేడు. అదిగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్యతో 2 నుపోషితో భూయాత్ కృత్వాసమ్య గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవేద్యం మనీషిన. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణు భక్తిని విసర్జించినవాడవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అతః పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యధ, అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణదులన్నిటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు.
జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అధ స్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య నభూం జీత గృహమేధ్యతిథి. నిజం, తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు గదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూసురావమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణావమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలననేగాక జ్ఞానం వలన, తపో మహిమ వలన శుద్ధరుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రాత్ భోజనం నప్రకీర్తితం. బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికర్తమైనది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశీపాలనా పరిత్యాగం వలన తత్పూర్వదనమైన ఏకాదశిపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. చతుర్వింశోధ్యాయ సమాప్తః. 24వ అధ్యాయము. పంచవింశాధ్యాయము విప్రుల ధర్మబోధ. అంబరీష, పురాకర్మానుసారియే నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాసరజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చేవరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం. మేము అశక్తులమై పోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖంచేవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కగూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చిట్టచివరికి శివబ్రహ్మలని కూడా శరణు కోరాడు. కాని అతని వెనకనే విహవల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్నియలేదు. పంచవింశోధ్యాయ సమాప్తః. 25వ అధ్యాయము. షడ్వింశాధ్యాయము. ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తూ ఉంది. బ్రాహ్మణ పాద ముద్ర సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దూర్వా, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని నువ్వు సత్ప్రమణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు.
ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్నవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడేగాని కోపగించుకోలేదు గదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయములో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ కృష్ణమి అన్నవాడిని నేనేగాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభూ, నీ శాపం ప్రకారంగానే కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువునుద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడా తాబేలు నవ్వుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననంగల నరసింహ రూపావతార ధారుడినవుతాను. సర్వదేవత సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడు కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడనే బుద్ధుడనే పేరున పుడతాను. యగాంతన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మానానా విధా వేదే విస్తృత వరజన్మనాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశః దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 24, 25, 26 అధ్యాయములు 12వ ద్వాదశి నాటి పారాయణము సమాప్తము.